ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా అయితే గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మేబీ ఆ బోత్ కరే మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ అని ఉండండి. ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా. మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్.